హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏబీస్ నెల్లూరు కిచెన్. నేను మీ అర్చన. ఈరోజు వీడియోలో చైనా గ్రాస్తో మంచి స్వీట్ చూపించబోతున్నాను. ఇది చూడ్డానికి అచ్చం జున్నులానే ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది. అంత సాఫ్ట్గా ఉంటుంది. దీన్ని చేయడం కూడా చాలా సులభం. దీన్ని ఎలా తయారు చేయాలో మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని ఇందులో కొంచెం చైనా గ్రాస్ వేసుకోవాలి. ఈ చైనా గ్రాస్ మనకి సూపర్ మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుంది. ఇంత తక్కువ క్వాంటిటీతో మనకి చాలా ఎక్కువ స్వీట్ వస్తుంది. ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ నీళ్లు పోసి ఒక 15 నిమిషాల వరకు నానపెట్టాలి. 15 నిమిషాల తర్వాత స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్ మీద ఇది కరిగేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి. ఇది కరగడానికి కనీసం మనకి 3 నుండి 5 నిమిషాల టైం అయితే పడుతుంది. 5 నిమిషాల తర్వాత ఇది బాగా కరిగిపోతుంది. చూశారు కదా. ఇప్పుడు ఇందులోనే ఒక చిన్న గ్లాస్తో 1.5 గ్లాస్ పంచదార వేసుకోవాలి. గ్రాముల్లో అయితే మనకి కనీసం 150 గ్రాముల పంచదార అయితే పడుతుంది. పంచదార మొత్తం బాగా కరిగిపోయేంత వరకు కలుపుతూ ఉండాలి. పంచదార కరిగిపోయిన తర్వాత 4 యాలకులను బాగా దంచి వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక 1/2 లీటర్ వరకు చిక్కటి పాలు పోసి బాగా మరగనివ్వండి. చిన్న బౌల్లో 1 గ్లాస్ పాలు పోసి 1 స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. పాలు బాగా మరిగిన తర్వాత మనం మిక్స్ చేసుకున్న కస్టర్డ్ పాలను ఇందులో వేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్ మీద పెట్టి బాగా కలుపుతూ ఉడికించుకోవాలి. ఒక 1/2 నిమిషం వరకు ఇలా కలుపుతూ ఉడికించుకోండి. ఇందులోనే మనం కరిగించుకున్న చైనా గ్రాస్ని కూడా వేసుకోవాలి. చైనా గ్రాస్ వేసేటప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్ మీద పెట్టి బాగా కలుపుతూ వేసుకోవాలి. అప్పుడే మనకి ఉంట కట్టకుండా ఉంటుంది. ఒక పొంగు రాగానే స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. ఒక రౌండ్గా ఉండే ప్లేట్ తీసుకొని ఒక 2 స్పూన్ల దాకా నెయ్యి వేసి ప్లేట్ మొత్తం బాగా అప్లై చేసుకోవాలి. నెయ్యి అప్లై చేసిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పాలను ప్లేట్లోకి నెమ్మదిగా పోసుకోవాలి. దీనిపైన డ్రై ఫ్రూట్స్ని బాగా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. నేనైతే పిస్తా పప్పుని సన్నగా కట్ చేసి వేసుకున్నానండి. మీరు కావాలంటే బాదం పప్పు కానీ జీడిపప్పు కానీ ఏదైనా వేసుకోవచ్చు. ఇది గడ్డకట్టడానికి మనకి కనీసం 45 నిమిషాల టైం అయితే పడుతుందండి. లేదు మీకు వెంటనే కావాలంటే ఫ్రిడ్జ్లో ఒక అరగంట ఉంచుకుంటే సరిపోతుంది. ఇలా గడ్డ కట్టిన తర్వాత మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, ఎంతో రుచికరమైన చైనా గ్రాస్ స్వీట్ అయితే రెడీ అయిపోయింది. ఈ స్వీట్ చేయడానికి మనకి చాలా తక్కువ టైం పడుతుంది. తక్కువ టైంలో మంచి స్వీట్ తినాలనిపించినప్పుడు ఖచ్చితంగా మీరు ఈ స్వీట్ని ట్రై చేయండి. ఇది చాలా సాఫ్ట్గా ఉంటుందండి. మనం నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది. ఎన్ని తింటామో మనకే తెలియదు, అంత టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి.